అయితే ఈవిడ కణ్వ మహర్షి పుత్రిక కాదు, క్షత్రియ కన్య అయి ఉండాలి అని చెప్పి అదే రుజువైంది తర్వాత. అదేవిధంగా భీష్ముడి జీవితంలో కూడా ఇటువంటి ధర్మపు ఆలోచనలు, సద్భావనలు ప్రతి క్షణంలో కూడా మనం చూడవచ్చు. ఆ సమయంలో సత్యవతీదేవి భీష్ముడి దగ్గరికి వచ్చింది. మరొక పరీక్ష మీద పరీక్ష. చూడండి, సత్యవతీదేవి వచ్చి అడిగింది, నాయన నువ్వు ఈ అంబాలికలకి సంతాన ప్రాప్తి కలుగజేయవలసింది అన్నది. అమ్మా అన్నాడు ఒక్కటే మాట. ప్రతిజ్ఞ తెలుసు సత్యవతికి. సత్యవతి నేరుగా వచ్చి కొడుకుని అడిగింది, నాయన ఈ వంశ ఉద్ధరణ కోసం నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ అంబాలికలకు పుత్రప్రాప్తి కలిగేటట్లుగా చెయ్యి అంటే, లేదమ్మా అన్నాడు. సాధ్యం కాదు అన్నాడు. తల్లి చెప్పింది, నాయన ఆ రోజు ఏదో మా నాన్నకి తెలియక అడిగాడు, ఏదో ప్రతిజ్ఞ చేశావు, నేను అడుగుతున్నాను కదా, నీ తల్లిని నేను అడుగుతున్నాను కదా, నీ మనసు మార్చుకో అంటే కాదు అన్నాడు. చెయ్యలేను అన్నాడు. అధర్మం అయిపోతుంది అన్నాడు. మరి ఏం చెయ్యాలి అనేటువంటిది వ్యాస భగవానుల వారు తర్వాత రాబోయే ఘట్టంలో చెప్పబోతున్నారు. అది రేపు చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.